ఎన్నో దేశాలు ముఖ్యంగా 1950లు, 60లు ఆ టైంలో చూస్తే స్పేస్‌లోకి వెళ్ళాలి, ఔటర్ స్పేస్‌లోకి మిషన్స్ పంపించాలి అనేది ఫోకస్‌గా ఉండింది. ఆ తర్వాత ఇండియా లాంటి దేశాలు కూడా నేషనల్ డెవలప్‌మెంట్ కోసం స్పేస్ మిషన్స్‌లోకి చాలా ర్యాపిడ్‌గా డెవలప్ అయ్యాం. మరి సిమిలర్‌గా ఏ విధంగా అయితే ఔటర్ స్పేస్‌లోకెళ్ళామో, ఆ విధంగా డీప్ డెప్త్స్‌లోకి వెళ్ళాలి. అక్కడ ఓషనోగ్రఫిక్ స్టడీస్ కావచ్చు, ఎనర్జీ స్టడీస్ కావచ్చు, ఇవన్నీ చేపట్టాలి అన్న ఉద్దేశ్యంతో మనము ఔటర్ స్పేస్ మిషన్‌కి గగన్యాన్ ఎలాగైతే ప్రపోజ్ చేసుకొని, వాటికి సంబంధించిన టెక్నాలజీస్ డెవలప్ చేసుకుంటున్నామో, ఈ డీప్ సీకి సంబంధించి కూడా సముద్రయాన్ అనే మిషన్‌ని మన గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేసి డెవలప్ చేశాం. ఇందులో భాగంగా సముద్రయాన్‌లో భాగంగా ముగ్గురు సైంటిస్ట్‌ని మనము ఈ పర్టిక్యులర్ మిషన్‌లోని మత్స్య 6000 అనేటటువంటిది ఇప్పుడు గగన్యాన్‌కి సంబంధించి క్రూ మాడ్యూల్ ఎలాగైతే ఔటర్ స్పేస్‌లోకి వెళ్తుందో, ఈ సముద్రయాన్‌లో ఒక స్పెరికల్ షేప్‌లో ఉండేటటువంటి ఒక చిన్న టైప్ ఆఫ్ సబ్మర్సిబుల్ అంటాం టెక్నికల్‌గా. అది ఈ ముగ్గురిని క్యారీ చేసుకొని అండర్ వాటర్ వెళ్ళి అక్కడ స్టడీస్ చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన ట్రయల్ అనేది రీసెంట్‌గా సక్సెస్ అవ్వడం వల్ల మనం ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం.